సార్ ఇదే అంశంలో నిన్న కేసీఆర్ సడన్గా రోడ్ల మీదకి రావడం ఎలా చూడాలంటారు? నిజంగా కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారనే కేసీఆర్ గారు బయటకు వచ్చారా, లేదు అంటే దాని వెనకాల ఇంకేదైనా కోణం ఉండి పొలిటికల్ ఎక్స్ప్లాయిట్ ఆయన ఉంటే ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా అంతా దేశం అంతా కరువు వచ్చింది. బెంగళూరులో ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ లేదు, వచ్చింది. దాంట్లో ఏమి ఏదైతుందో ప్రతిపక్షంలో కూడా వచ్చిండు. కానీ కవిత అరెస్ట్ అయినప్పుడు ఒక్క మాట అనలేదు, ఫోన్ ట్యాపింగ్ మీద కూడా మాట్లాడలేదు. ఇవాళ కొత్త ఏం మాట్లాడాలి, మాట్లాడితే ఏం మాట్లాడాలి? కవిత చేసింది అతనికి తెలుసు, లిక్కర్లు ఉందని చెప్పింది, నన్ను రక్షించమన్నది. రక్షించమన్నది కనుకనే బీజేపీ మీద ఫైట్కి పోలే కదా కేసీఆర్, అంతే కదా. కేసీఆర్ తర్వాత బీజేపీ గురించి మాట్లాడలే కదా, కాంగ్రెస్ని తిట్టింది కానీ బీజేపీని తిట్టలే కదా, బంద్ చేసిండు కదా. కవిత అప్పుడైతేందో కవిత గతంలోనే అరెస్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే కవితను అరెస్ట్ చేయడం వల్ల ఏదైతుందో బెనిఫిట్ కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ డైల్యూట్ అయితే మనం గెలిచే అవకాశం లేదు. లేనప్పుడు మనం ఎందుకు చేయాలి, దాన్ని ఇబ్బంది పెట్టాలి? అన్ని ఇష్యూస్లో మనకు సపోర్ట్ చేసిండు. మధ్యలో డిఫర్ అయినా కూడా ఏం డిఫరెన్స్ కాదు. ఆయన మహారాష్ట్ర పోతుంది, ఏ పార్టీ పెడుతుంది, కుంటోడు గూనోడు ఏదైతే లేవనోడు. మన హుజురాబాద్ ఒక అతను, ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎంపీ ఉండే సోలాపూర్, ఆయనకు లేవనే రాదు, 83 ఏళ్ళు. ఆయన చేస్తే ఏం లాభము, పోటీ చేసేవాళ్ళు లేదా? ఆయన ఒరిస్సా గోమాంగకు 80 ఏళ్ళు అది, వార్డు మెంబర్కి వెళ్ళాడు. అప్పుడు చెప్పిన చేయొచ్చు, ఇప్పుడేముంది ఏం లేదు. అటువంటి వాళ్ళని చేసే పార్టీ అంటే ఈయనతో ఏం కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో మనం అతన్ని చేస్తే కాంగ్రెస్ మన ఎనిమికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో మొన్న ఎన్నికలు ఏమైంది, కాంగ్రెస్ ప్రచారం చేసింది, బీజేపీ టీఆర్ఎస్ ఒకటంటే నమ్మారు ప్రజలు. ఇప్పుడు ఎందుకు ఈ లోకసభ ఉన్న 4లో 3 అయితే ఎమ్మెల్యేలకు ఓడిపోయింది కదా. బాబురావు ఎంపీ ఉండి ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు కొరట్లో, తర్వాత సంజయ్ ఓడిపోయాడు. ఈయన పోటీ చేస్తే ఈయన ఓడిపోయేటోడు ఎవరు, మన కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న 4 కదా, ఒక్కటి కూడా రాకపోవచ్చు. అందుకోసము ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఇప్పుడు చర్య తీసుకుంది. ఇంతకాలం ఆ ఫైల్ నాపి కవిత అరెస్టు, ఈ ప్రచారం మళ్ళీ చేస్తే మనకు లోకసభలో 1 సీట్ రానప్పుడు కాంగ్రెస్కు 15 వచ్చినప్పుడు మనకు నష్టం జరుగుతుంది. ఒకటి ఎంఐఎం వస్తుంది, 16 వాళ్ళకి వచ్చినాయి అనుకోండి. అందుకోసం అరెస్ట్ చేయవలసిన పొలిటికల్ డిసిషన్ ఏదైతుందో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తెలంగాణ ఎందుకు ఇచ్చినండి లాస్ట్లో 2014లో. అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. జగన్ అక్కడ కొడుతుండు. జగన్ ఏం చేసిండు, కాంప్రమైజ్లో జైలుకి వెళ్ళి 16 నెలల తర్వాత భారతి గారు అండ్ మన బ్రదర్ అనిల్ పోయారు. మేము సెక్యులరు, మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామంటే బతిలాడుకొని డైలు కొడితే ఇంటర్ఫేర్ అయ్యి సిబిఐ కౌంటర్ చేయలే, బెయిల్ వచ్చింది. వచ్చినాక CNN ఢిల్లీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఐఎమ్ ఏ సెక్యులర్. ఏం చేసిండు, బీజేపీకి చేసిండు. అక్కడ వస్తే మనకే వస్తారు అనుకున్నాడు. తెలంగాణ ఇచ్చితే 16 సీట్లు వెళ్తాయి అనుకున్నారు. చెప్పింది కదా పైల్వాన్లంతా, మధు యాస్కి పైల్వాను, గోవర్ధన్ రెడ్డి మొత్తం 16కి వెళ్తామన్నారు. పొట్టు పొల్లు ఈయన కొట్టేసుకున్నాడు, అయిపోయి క్లీన్ స్వీప్. కేసీఆర్ చేసిండు. ఎప్పుడైతే పొన్నాల లక్ష్మణ్ చేసిండో, నువ్వు పోతే దిగ్విజయ్ సింగ్ తోటి మాట్లాడమంటే సోనియా గాంధీ మజాకా అండి, తప్పు కదా. డిసిషన్ పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది. అక్కడ జగను బెయిలిచ్చినాం, అవి మనకి వస్తాయి. ఇక్కడ 16 వస్తాయి. కేసీఆర్ రాకపోతే ఎవరిని పిలిచారండి, కోదండ రామ్, గజ్జల కాంతం, రాజారాం యాదవ్, వీళ్ళని ఢిల్లీకి పిలిచి విఠల్ గారిని ఏమని పిలిచి ఏమడుగుతున్నారు, మేము తెలంగాణ ఇస్తాం, మీరు సపోర్ట్ చేస్తారని. మంచి సపోర్ట్ చేస్తామన్నారు. అసలు ఓటింగ్ ప్యాటర్న్ కేసీఆర్ చేతులుండి, మూమెంట్ కేసీఆర్ చేసిండు. బై ఎలక్షన్స్ పోటీ చేసి గెలిచిండు, 2 సార్లు ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యేని గెలిపించిండు, లోకల్ బాడీ గెలిపించిండు. వీళ్ళందరినీ పిలిచి జేఏసీ పెట్టుకున్న వాళ్ళని అడిగితే, నేను 2 తెలంగాణ ఉద్యమంలో ఉండి అప్పుడు ఈ జేఏసీ లేవు. తెలంగాణ ప్రజా సమితి చెన్నారెడ్డి గారు, స్టూడెంట్ యాక్షన్ కమిటీకి వింగ్కు మల్లికార్జున్ 2. నేను మీసాల పోయాను, రాజమండ్రి, చెంచల్గూడ, వరంగల్, నిజామాబాద్. ఇలా ప్రతి ఒక్కడు కేసులు అయినట్టాడు. 4 ఏళ్ళు మేము చెట్టు కింద పొద్దుగాల ఆడియో పోతే లక్ష్మీపేటకు బస్సులు కాలబెట్టిన విధం చేస్తే కాలబెట్టలే. మేము పొద్దున పోతే కలెక్టర్ చెప్తుండే తెలంగాణ ఉంటే, వీని విలువద్దు సాయంత్రం 5 గంటల దాకా 5 o'clock పిలిచుడు, మళ్ళీ పేసి పోచు. ఎక్కడి నుంచి మంచిర్యాలకి అక్కడికి పోవాలి, లక్ష్మీపేట పోవాలి, కోర్టు. చెట్టు కింద కూర్చోవాలండి. తినడానికి పోతే ఎప్పుడు వెళ్తారు అని, అక్కడ లేట్ అయితే ఆ బ్రేకులే ఏదన్నా చాయనో బన్నో తినాలి అక్కడ చెట్టు కిందని. మేము జైలుకు పోయినాము, మమ్మల్ని లాకప్లు వేసిండ్రు.
ఫ్రాన్సిస్ అని పి యాదగిరి అలా చనిపోయాడు ఎమ్మెల్సీ. చెన్నారెడ్డి గారి పోస్టర్లు వేయడానికి పోయినాం మంచిర్యాల, మర్రి చెన్నారెడ్డి గారి తీపేస్తే కాకినాడలో పోతే ఫ్రాన్సిస్ అని సీఏ ఉండే. ఒక హోటల్ తింటుంటే రౌండ్ చేసి, రిజర్వ్ పోలీస్ ఉంటుంది కదా బెల్లంపల్లి ఫోర్స్ తీసుకొచ్చి ఒక 10 మంది రౌండ్ చేసి తుపాకులు పట్టుకొని మేము ఏదో టెర్రరిస్ట్ లెక్క సెల్ వేస్తే, ఇది మీరు కట్ చేయొద్దు, పిషాప్ వస్తే ఏమన్నాడంటే మొలదారం ఉందా అన్నాడు. ఉన్నదాన్ని నాకేం తెలుసు, లాకప్లోకి వెళ్ళి దాన్ని ఉండదు కదా సార్, అవును కట్టుకోరా అన్నాడు. ఫ్రాన్సిస్ కట్టుకో, దీన్ని కట్టుకో అన్నాడు. సార్ వాటర్ అన్నా, వాటర్ అంటే ఎదుటి అప్పుడు జిప్పులు లేకుండే, 69 జిప్పు లేకుండే, గుండీలు తీరా అన్నాడు. వాడు గుండి తీసిండు, ఓడో రౌడీ షీటో దొంగలు తీసుకొస్తే తీరా వానికి మంచినీళ్ళు కావట్లే అంటే యూరినల్స్ నా నోట్లో పోయమంటాడు. ఇవి మేము చెప్పుకున్నామండి ఎప్పుడన్నా? ప్రతి ఓడు జైలుకు పోయినాం, ప్రతి ఓడు పోరాటం చేసిండు. అమెరికాలో ఉన్న మా మిత్రులు కూడా మేము పోరాటం చేస్తానే తెలంగాణ వచ్చింది. ఇట్ ఈస్ క్రెడిట్ ఆఫ్ కేసీఆర్. మూర్ఖుడు, లాభపడ్డాడు, దోచుకున్నాడు, చరిత్రహీనుడు అవుతుంది. ఇలా మళ్ళీ పార్టీ వస్తుంది అంటున్నాడు. ఎవరు? 3 నెలలకే 4 నెలలకే కేటీఆర్ అంటుండు, ఈయన అంటుండు. మర్చిపోయినా ఆయారాం గయారాం ఎవరు? నేను పార్టీ మారుతానని 74 ఏళ్ళ వీరుడు శ్రీహరి కూడా అన్నాడు 3 నెలల ప్రభుత్వం వస్తుందని చెప్పి, అసెంబ్లీ సాక్షిగా. ఈ రోజు చెప్తున్నా మీకు కాలోజీ ద్వారా పట్టములో ఎన్నికలు వచ్చే వరకు ఏదైతుందో మా ట్యాష్ లక్ష్మీపార్వతి గారు ఏమైనా చూసింది కదా మీరు? అవును. 96 పార్లమెంట్ చేసి 98లో చేసిందా? అడ్రస్ ఉందా ఆమె 99లో? సేమ్ థింగ్ ఇవాళ ఏదైతుందో కేసీఆర్ బీఫామ్లు ఇస్తే మనం బీఎస్పీ ఇక్కడ ఇస్తాం కదా, సింహం గుర్తి ఇస్తాం కదా, ఎవరైతే వాళ్ళు 500 1000 తీసుకొని ఏదైతుందో 1000 2000 3000 5000 తీసుకొని బీఫామ్ అదేదో గుర్తు ఎత్తుకెళ్తుంది. ఆ పరిస్థితి వస్తుంది ఇవాళ కేసీఆర్కు. ఎవరుంటారండి? ఏ ఒక్క ఎమ్మెల్యే మిగిలడు. ఈరోజు నేను అనుకుంటున్నా పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత 26 చేసి 2/3 తోటి డిస్క్వాలిఫై కాకుంటే 26 మంది పోయినా ఆశ్చర్యపడాలి. డిస్క్వాలిఫై చేసేయడం డైరెక్ట్గా. డిస్క్వాలిఫై ఎట్లయితుంది 26 మంది పోతే? సార్ ఇంకో మాట బలంగా, ఇంకోటి 1 మినిట్. ఈ రోజు లోకసభ ఒక్కటి గెలవకున్నా ఆశ్చర్యపడద్దు. బీఆర్ఎస్ వన్ సీట్ గెలవకున్నా ఆశ్చర్యపడద్దు. గెలవదనడం లేదు. ఈరోజు మల్కాజ్గిరి మల్లారెడ్డి దాడులు జరగకపోతే ఆయన కొడుకు హార్ట్ కేసు ఉండే. ఈరోజు మెదక్ సీటు ఆర్ కేసీఆర్ ఆర్ హరీష్ రావు చేస్తే 100% ఉండే. వెంకటరామరెడ్డి నాకు డౌటు, ఆయన 100 కోట్ల ఎమ్మెల్యేలకు 50 ఇస్తే తప్పితే అప్పులు లేదు తప్పితే గెలవడం అనేది కష్టం కాదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు వచ్చి కలిసింది కదా. వెంకటరామరెడ్డి అని మొదలు అన్నప్పుడే అరే ఈయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్తే ఈయనోడు మనము పోయి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ అండి ఇప్పుడు ఎంపీ ఈయన ఏది ఉంటే మనకు వర్క్స్కి ఉంటాయి కదా 5 కోట్లు, మనకే ఆయన దగ్గర పోయి మనకు క్యూ ఉండాలి అనే పద్ధతిలో వాళ్ళు వెంకటరామరెడ్డి అవుతారు. మళ్ళీ ఏదో కన్విన్స్ చేసినట్టుంది. ఈవెన్ సునీతారెడ్డి కానీ వీళ్ళంతా ఏదైతుందో దే ఆర్ అగెనిస్ట్గా 4 ఎమ్మెల్యేలు మెదకులు వచ్చింది కలిసింది వెంకటరామరెడ్డి పేరు బయటకు వచ్చినందుకే. మళ్ళీ ఏదో కన్విన్స్ చేసినట్టుంది. ఆ కాన్స్టిట్యూన్సీలో నేను ఇంటర్ఫియర్ గాను, డబ్బులు ఏదైతే వీకే ఇస్తా, నేను డైరెక్ట్ ఉండను, ఏదో సంథింగ్ అంటే నాకు నేను టచ్ లేను. 2-3 నెలలకి టోటల్ ఆఫ్ వేరే యాక్టివిటీలో కనుక ఈ వార్తలు విశేషాలు తెలుసుకున్నట్లు మీరు పిలిచారు కనుక పాత మిత్రులు మన ఊరు పక్క ఊరు కనుక మీరు గోదావరి కానీ నాది గోదావరి కానికి 5 కిలోమీటర్లైన గ్రామం కనుక ఏదైతుందో మీతో ఉన్న చనువుతో వచ్చిన తప్పితే నేను ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు.